హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కు వేడిగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఉప్మా అయితే చేస్తున్నాను. ముందుగా నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 1 గ్లాస్ రవ్వ తీసుకొని ఇలా వేయించుకుంటున్నాను. ఇలా వేయించుకుంటేనే ఉప్మా అనేది మంచి టేస్టీ వస్తుంది. మనకు ఎసట్లో పోసినప్పుడు ఉండలు రాకుండా నీట్గా చక్కగా వస్తుంది. అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్, కొంచెము నెయ్యి అయితే వేసుకున్నాను. దీనిలోకి పచ్చెనపప్పు, పల్లీలు, ఒక 10 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఎందుకంటే పచ్చిమిరపకాయల కారం అనేది తక్కువగా ఉంటుంది కనుక కొంచెం ఎక్కువే తీసుకున్నాను. అలాగే 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు తీసుకొని ఆవాలు, జీలకర్ర అవి వేసుకొని మంచిగా వేగిపోయేటట్టుగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత నేను ఒక క్యారెట్ని తీసుకొని సన్నగా తరిగి ఇందులో వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తము వేయించుకోవాలి. క్యారెట్ చూడడానికి పిల్లలు ఇష్టంగా తింటారు, చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది కదా. ఇంకా దీనిలోకి జీడిపప్పు పలుకులు అయితే వేసుకున్నాను. ఉప్మాలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కరివేపాకు. మనం ఒకప్పుడు ఇవేం వేసుకోకుండా ఓన్లీ కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసుకొని చేసుకునేది కదా. కానీ ఇప్పుడు ఇవన్నీ ఇందులోకి ఉప్మాలోకి చేర్చబడ్డాయి కొత్తగా టేస్టీ కోసము. నేను ఇంకా కరివేపాకు వేసుకొని కొంచెం అల్లం అయితే వేసుకున్నాను. అలాగే ఇప్పుడు నేను 1 గ్లాసు ఉప్మా రవ్వ తీసుకున్నాను కదా, 4 గ్లాసుల వాటర్ అయితే తీసుకొని ఇవి బాయిల్ చేసుకోవాలి. మనకు టైం అనేది సేవ్ అవుతుంది, తొందరగా అయిపోతుంది. బాయిల్ అయ్యేలోపు ఈ పప్పులు అనేటివి మనకు వేగిపోయినాయి. ఇప్పుడు ఈ వాటర్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకుంటే పప్పులు అనేవి ఉడికిపోకుండా మంచిగా క్రిస్పీగా మనం తినేటప్పుడు వస్తాయి. కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని ఈ వాటర్ అయితే ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత సాల్ట్ మనకు సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే తగ్గింది. ఇంకా కొంచెం సాల్ట్ ఇప్పుడే వేసుకుంటున్నాను. ఇప్పుడు వేసుకుంటేనే మొత్తం కలిసిపోతుంది కదా. సో దాని తర్వాత రవ్వ అయితే ఇలా అనుకుంటా వేసుకుంటే చక్కగా వస్తుంది. మనం ఎక్కువ వాటర్ అయితే వేసుకుంటున్నాం కదా, జారుడుగా చాలా బాగుంటుంది ఉప్మా అయితే. మీరు కూడా చేసుకోండి. ఇలా అందరము చేసుకుంటాం కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో చేసుకుంటారు. నేనైతే ఈసారి ఇలా జారుగా చేశాను. చాలా బాగుంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. తొందరగా డైజెషన్ అవుతుంది. ఉప్మా అంటే మనం ఇష్టపడం కానీ తొందరగా డైజెషన్ అవుతుంది. షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిది. ఇప్పుడు ఉప్మాకు మనం కొంచెం నెయ్యి అయితే వేసుకొని ఒక 2-3 నిమిషాలు మూత పెట్టుకుంటే ఉప్మా మంచిగా కుక్ అయిపోయిద్ది. చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చిందో. నోట్లో వేసుకుంటే జారిపోయే ఉప్మా అయితే మనం తయారు చేసాము ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మంచిగా పచ్చడితో తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది.